బతుకుతున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తండి. పాలు వల్ల ఎంతమంది బతుకుతున్నారు? రేట్ ఎంత వస్తా ఉంది మనకు? ఎవరో ఒకరు చెప్పండి, రేట్ ఎంత వస్తా ఉంది? 35 రూపాయలు వస్తాం. కూర్చోండి. 35 రూపాయలు వస్తాం. సంతోషం. ఎన్ని పాలు వస్తాయి మమ్మల్పల్లిలో? 1,00,000 లీటర్లు వస్తాయా? మన చిత్తూరు పాత జిల్లాలో అయితే 15 లక్షలు వస్తాయి. ఇప్పుడు పొంగునూరులో ఏం చేశానంటే, మీకు ఎందుకు చెప్తున్నానంటే పాడి రైతులకి ఒక్కసారి ఆలోచన చేసుకుంటుంది. పొంగునూరులో ఏం చేశారంటే, రైతులు ఎవరైతే పాలు పోస్తున్నారో మా కంపెనీకి తప్ప, శివశక్తి కంపెనీకి తప్ప అన్ని కంపెనీలు ఎత్తేశారు. హెరిటేజ్ కూడా ఎత్తేశారు. అలా శ్రీజాన్ని పెట్టించాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రైతులకు రేట్ వచ్చే విధంగా నేనే పెట్టించింది. అది దాన్ని ఎత్తేశారు. పొంగునూరు ప్రాంతంలో ఉన్న రైతులకు 18 నుంచి 20 రూపాయలకి 4 సంవత్సరాలు పాలు ఇచ్చారు. పాలకు రేట్ ఇచ్చారు. ఎవరైనా పక్కన పీలేరులో 35 వస్తా ఉంది, మదనపల్లిలో 35 వస్తా ఉంది, చంద్రగిరిలో 35 వస్తా ఉంది, ఆ పక్క కూతలపట్లో 35 వస్తా ఉంది, పలమనేరులో 30 వస్తా ఉంది, మాకెందుకు ఎవరు అని అడిగితే ఆయన కొట్టి కేసులు పెట్టారు ఆయన పైన. లేదంటే పాలు తీసుకొని కింద పోసేసేది. ఎవరైనా పిల్లలు ఉంటారు పాపం, 10 రూపాయలు రైతులకు పే జరుగుతుంది, కలెక్ట్ చేసుకొని పక్కన పోయి ఒక 100 లీటర్లు అమ్మేదాన్ని ప్రయత్నం చేస్తే వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టి వాళ్ళపైన యూరియా వేసి అమ్ముతున్నారు పాలని కేసులు పెట్టించారు. ఒక 10 లీటర్లు పాలు వచ్చే రైతుకి రోజుకి 150 రూపాయలు, 15 రూపాయలు తక్కువ వేరే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది. 150 రూపాయలు తక్కువ ఒక్క రోజుకి ఇస్తా ఉన్నాడు. నెలకెంతైంది? లెక్కల్లో కొంచెం బాగుండాల. 4,500 అయింది. సంవత్సరానికి ఎంత అయింది? ఒక 10 లీటర్లు వచ్చాడు, 54,000. 4 సంవత్సరాలకి ఎంత అయింది? 2,16,000 రూపాయలు ఒక 10 లీటర్లు పోసే రైతుకు కడుపు కొట్టి వారికి రావాల్సిన డబ్బు వీళ్ళు శివశక్తి రోజులు తీసుకుంటే 60,000 లీటర్లు కలెక్ట్ చేస్తున్నారు. 60,000 లీటర్లు ఇంటూ 15 రూపాయలు అంటే ఎంత? 9 లక్షల రూపాయలు రోజుకి రైతులకు రావాల్సిన డబ్బు వాళ్ళు కొట్టగొట్టి వాళ్ళని అన్యాయం చేసి వీళ్ళు తీసుకుంటున్నారు. చాలా మంది పాపం ఆవులు అమ్మేశారు. 20 రూపాయలు గిట్టుబాటు కాదు.